వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు ఎవరైతే 4016 రూపాయలు 2016 రూపాయల పాత పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో ఆసరా పెన్షన్ల పథకం కింద మనకి ఆసరా పెన్షన్ల పథకాన్ని మనకి చేయూత పెన్షన్ల కిందిగా మారుస్తూ ఇక ఎవరైతే ఇప్పుడు 2000 రూపాయలు పెన్షన్లు తీసుకుంటున్నారో ఈ నెలలో, ఇక 4000 రూపాయల పెన్షన్లు ఎవరైతే ఈ నెలలో తీసుకుంటున్నారో వారికి వచ్చే నెలలో అంటే ఈ నెల చివరి ఆఖరి నుండి మనకి ఏదైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కిందిగా కొత్త పెన్షన్ అయితే పంపిణీ అయినట్లు కీలకమైన సమాచారాన్ని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేసే ప్రకటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అఫీషియల్ అప్డేట్ అనేది రిలీజ్ చేయలేదు. కొన్ని ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మీకైతే సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ల కోసం కొత్త పెన్షన్ డబ్బులను రావాలని, కొత్త పెన్షన్ డబ్బులను పొందాలని చాలామంది అయితే అనుకుంటున్నారు. సో ఇక అనుకున్నట్టు విధంగానే, అందరూ ఊహించినట్లు విధంగానే ఈ కొత్త పెన్షన్ డబ్బులు తెలంగాణలో ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు అన్న దానిపై మనం ఈ వీడియోలను అయితే సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక దీంతో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి చాలామంది 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు. బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు వంటి అనేక రకమైన వికలాంగులు వంటి హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు ఇటువంటి వారికి తెలంగాణలో పెన్షన్ల సౌకర్యం అయితే కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. వీరికి ఏకంగా ఇప్పుడు తీసుకుంటున్నటువంటి వారికి 2000 రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి 4000 రూపాయలు, ఇక 4000 రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి 6000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు, ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయలు ఎప్పటి నుంచి ఎవరెవరికి పంపిణీ అయినున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో చేయూత పెన్షన్ల పథకం కింద తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో, మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంట నుంచే 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని, ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు లేదంటే ఒక నెల రోజుల్లోనే కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తామన్నారు. ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయిపోతున్నట్టుకి ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పంపిణీ చేయలేదు. ఇక దీనిపైనే రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు వారి హామీలను అంటే ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం, ఈ కొత్త పెన్షన్ల పథకం కింద డబ్బులను మన తెలంగాణలో దాదాపు నవంబర్ నెల 3వ వారం లేదంటే నవంబర్ నెల చివరి వారంలో ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ల కిందగా కొత్త పెన్షన్లను ఇచ్చే అవకాశాలు మనకి 99% ఉందని అయితే ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్న సమాచారాలు అయితే ఇవి. ఇక మన ప్రభుత్వం నుంచి ఎటువంటి లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్ వచ్చినా మీకైతే తెలియజేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ ఆన్లైన్ అయితే పెట్టుకోండి. ఇక మన తెలంగాణలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్ని జిల్లాలలో అంటే ఇప్పటి వరకు డబ్బులు పంపిణీ చేసినప్పటికీ జమ కాని వారి బ్యాంక్ ఖాతాలలో పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.